కులగణన అనేది చాలా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి అంశంగా మనం భావిస్తా ఉన్నాం. అయితే శాసనసభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కులగణనకు మేము కట్టుబడి ఉన్నాం, కులగణన చేస్తామని ఏదైతే ప్రామిస్ చేసిండో అదే పద్ధతిలో మరి మొన్న అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మీటింగ్లో నాగ్పూర్ వేదికగా కులగణనకు మేము సిద్ధమైన తీర్మానం చేయడం జరిగింది. దాని క్రమంలోనే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ శాసనసభలో మరి ప్రవేశపెట్టి ఆమోదించే పద్ధతిలో వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రేపు బీసీ సూర్యోదయం రేవంత్ అని చెప్పినా కూడా మనకు తక్కువే. ఎందుకంటే ఇది వాస్తవంగా ఏంటంటే ఒక కాలయాపన లేకుండా దానికంటే కొంత సమయం అంటే దీన్ని సర్వేను వారం రోజులలో చేయవచ్చు, నెల రోజులలో చేయవచ్చు, ఏడాది చేయవచ్చు, 5 ఏళ్ళు చేయవచ్చు. ఆ పద్ధతిలో కాలయాపన కాకుండా ఒక చిత్తశుద్ధితోటి మరి త్వరితగతిన పూర్తి చేస్తే జీవితకాలం కొన్ని తరాలు ఈరోజు రేవంత్ రెడ్డిని మర్చిపోయే పరిస్థితి ఉండదు. మరి అదే పద్ధతిలో వారికి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ను కూడా ప్రజలు వమ్ము చేయకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ వెంట ఉంటారని మరి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఓబీసీ జనగణన అంటే ప్రతి పార్టీ భయపడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మరి ఆ పద్ధతిలో మరి ఒక అడుగు ముందుకేసి ఓబీసీల పట్ల కొంత మనకు సానుకూలంగా స్పందించి నిన్న రేవంత్ రెడ్డి గారు శాసనసభ వేదికగా మాట్లాడుతూ ఉంటే కొంత ఆశ్చర్యం కూడా కలిగింది. ఎందుకంటే ఒక 0.5% ఉన్నటువంటి వాళ్లకు జనగణన విషయంలో కొంత సానుకూలంగా లేరు, లేకపోతే ఓబీసీలకు పెద్ద అయ్యో ఏదో జరిగిపోతుందనే భయాందోళనకు గురవుతున్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో పాటు దాన్ని అమలు చేయాలి. అదే పద్ధతిలో చట్టబద్ధత కల్పిస్తే బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా సంస్థ స్థానం దొరుకుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మనకు అభినందించి వారి వెంటనే ఉంటారని కోరుకుంటూ మరి మేము ఈ పద్ధతిలో వారికి లోక్సభ ఎన్నికల్లో కూడా ఓబీసీలు అంతా కూడా అండగా నిలిచి దేశంలో జనగణన చేసే విధంగా ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా చట్టబద్ధత వచ్చే విధంగా పోరాటం చేస్తామని తోడుంటామని కోరుకుంటున్నాం. సార్, నిన్న అంటే గత ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని కులగణన జరగాలి, మా గవర్నమెంట్ వస్తే మేము చేస్తామని చెప్పారు. సో నిన్న శాసనసభ వేదికగా తీర్మానం చేయడం జరిగింది, ఏకగ్రీవ తీర్మానం జరిగింది. అంటే ఇది ఎలక్షన్ సమీపిస్తున్నాయని చెప్పి అనుకోవచ్చా, లేకుంటే లోక్సభ ఎలక్షన్ తర్వాత కూడా వీటిపై? అయితే ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, శాసనసభ ఎన్నికల ముందే ప్రామిస్ చేసిండు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా ఈ యొక్క నిర్ణయం చేయడం అనేది మిగతా రాష్ట్రాలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ అంటే కాంగ్రెస్ చెప్పింది చేసింది, భవిష్యత్తులో అవకాశం ఇస్తే మనల్ని అందరం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. Please subscribe to Swaraj TV. Please sign in Ublade. Please sign up for Ublade. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.